రండి మనము ఆరాధనలో ప్రవేశించక మునుపు లేఖనాలని ధ్యానించుకొని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, తండ్రి, మా ఇట్ల మీరు కనపరుస్తున్నటువంటి మీ యొక్క వాత్సల్యమును బట్టి, మీ యొక్క దీర్ఘశాంతమును బట్టి, మీ యొక్క మంచితనం అంతరిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. తండ్రి, గతించిన వారమంతా ప్రభా ఆయా పరిస్థితుల గుండా ప్రభా మమ్మల్ని తీసుకొని వెళ్తూ, మమ్మల్ని భద్రపరుస్తూ, కాపాడుతూ, మీ యొక్క సురక్షితమైన రెక్కల కింద ప్రభా మమ్మల్ని కాపాడుతూ, ప్రభా సజీవ లెక్కలో మమ్మల్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఉంచినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము. తండ్రి, మీరు విమోచించినటువంటి ప్రజలముగా, తండ్రి, మీరు స్వరక్తం ఇచ్చినటువంటి మీ యొక్క సంఘముగా తండ్రి, ఈ యొక్క ఆదివార దినమున చేరి ప్రభా మీ యొక్క వాక్యమును ఆధారం చేసుకుని మీ యొక్క వాక్య సత్యములో, వాక్యపు వెలుగులో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మేము కూడి వచ్చి ఉంటుండగా మీ యొక్క సహాయమును, మీ యొక్క కృపను, మీ యొక్క నడిపింపును పరిశుద్ధాత్మదేవ మాకు అనుగ్రహించండి. మీ యొక్క పరిచర్యను మా మధ్య మీరే నెరవేర్చుకునవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నిలబడుతున్నటువంటి మీ యొక్క దాసుడు ప్రభా స్వల్పుడు, అల్పుడు, అయోగ్యుడు, నిస్సహాయుడని ప్రభా మీరు ఎరుగుదురు గనుక తండ్రి, మీ యొక్క బిడ్డల క్షేమాభివృద్ధి నిమిత్తమై మీ యొక్క మాటలను ప్రభా మీరే అందించవలసిందిగా వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజుల్లో నేను పాత నిబంధనని ధ్యానిస్తున్నాను. దాంట్లో భాగంగా ప్రీవియస్ అంటే లాస్ట్ టైం నేను జాషువా నుంచి రాహాబు జీవితాన్ని ధ్యానించాము. తన యొక్క జీవితంలో దేవుడు రక్షించుకున్నాడు అనే విషయాన్ని చూసాము. తర్వాత ఈ యొక్క రోజున మనము జాషువా బుక్ తర్వాత, అంటే యెహోషువ పుస్తకం తర్వాత ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము కొద్దిగా అవుట్లైన్ చూసుకొని, తర్వాత ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఏ విధంగా డీల్ చేశాడు, సో న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ కొత్త నిబంధన విశ్వాసంగా మన జీవితంలో ఆ ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ఆ సిమిలారిటీస్ని, అదేవిధంగా ఆ న్యాయాధిపతులు మరియు క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ కాంట్రాస్ట్ని, ఆ వైరుధ్యాన్ని ధ్యానించి మనము ఆరాధనలో ప్రవేశిద్దాము. సో దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథము ఏ కాలంలో అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి దేవుడు వారిని సురక్షితంగా అరణ్యంలో నుంచి తీసుకొని వచ్చి మోషే యొక్క నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు. తర్వాత మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువని నియమించాడు. అతనికి ధైర్యం చెప్పి బలపరిచి తన యొక్క సేవకునిగా దేవుడు యెహోషువని వాడుకున్నాడు. తర్వాత యెహోషువ ఆ యొక్క కానాను దేశాన్ని వారు ఎన్నో యుద్ధాలు చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ కింగ్స్ అందరిని కూడా వారిని ఓడించి ఆ దేశాన్ని వీరు స్వాధీనపరుచుకొని ఆ భూమిని ఈ ట్రైబ్స్కి, అనగా ఇశ్రాయేల్ ఉన్నటువంటి ఆ గోత్రములన్నిటికీ విభజించి ఆ దేశాన్ని, భూభాగాన్ని వారికి పంచి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత క్రమక్రమంగా యెహోషువ కూడా ఈ యెహోషువ గ్రంథము చివరి అధ్యాయంలో ఆయన కూడా మరణిస్తాడు. తర్వాత పరిస్థితి ఏంటంటే, దేవుణ్ణి ఎరగనటువంటి, దేవుని యొక్క కార్యములను ఎరగనటువంటి ఒక కొత్త తరము వస్తుంది. వారు ఏంటంటే, దేవుణ్ణి కానీ దేవుని యొక్క విషయాల పట్ల వారు పట్టింపు లేకుండా వారు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవుడు వద్దన్నటువంటి పనులను చేస్తూ, పాపం చేస్తూ వారు జీవిస్తున్నటువంటి సందర్భం అది, ఆ రోజులవి. కాబట్టి దేవుడు మరి ఆ విధంగా పాపంలో ఉన్నటువంటి ఆ ప్రజల పట్ల దేవుడు ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటి విషయాన్ని కొన్ని మాటలను మనము చూద్దాం. మొదటిగా రండి నాతో పాటు న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాము. మార్చి చదువుదాం కొన్ని వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము
10వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకున్నాము. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టగా, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారి ఇశ్రాయేళ్లను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చును, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. యెహోషువ చనిపోయిన కాలంన శేషించిన జన్మలలో ఏ జన్మను వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టాను. సో ఈ పుస్తకం అంతటికి కూడా ఒక అవుట్లైన్ లాంటిది ఇప్పుడు మనం చదివినటువంటి ప్యాసేజ్ ఏంటంటే, తర్వాత ఈ గ్రంథం అంతట్లో ఏమేమి జరుగుతూ వచ్చాయి అనే దానికి దీని ఒక చిన్న సమ్మరీ లాంటిది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వచనాల్లో మనం గమనిస్తే ఇక్కడ ఒక సైకిల్ని మనం గమనించవచ్చు కదా. ఏం చేస్తున్నారు వీరు చూడండి ఒకసారి. 11వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలోంచి వారిని రప్పించి తమ పితరుని. ఇక్కడ దేవుడు వీరిని ఐగుప్తు దేశంలో నుంచి వీరిని ఎంతో అద్భుతంగా దేవుడు రక్షించాడు. తర్వాత ఆ భూమిని కూడా దేవుడు ఆయన మాట ఇచ్చిన విధంగా దేవుడు వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొక్క కార్యంలో లక్ష్య పెట్టక వీరు దేవునికి కోపం పుట్టిస్తూ అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి బయలు దేవతలను వారు పూజిస్తూ ఆ ప్రజలతో కలిసి వీరు జీవిస్తున్నారు. సో ఇక్కడ వీరు పాపం చేయటం మనము చూస్తాం. సో ఇక్కడ సిన్, దీస్ పీపుల్ వేర్ కమిటింగ్ సిన్. ఓకే, సో తర్వాత చూద్దాము 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఏం జరిగింది, దాని రిజల్ట్గా యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకుని ఆయన వారి చుట్టూ వారి చేతికి వారిని అప్పగించను కనుక. ఎస్, సో ఇక్కడ వీరు పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడు, వీళ్ళని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. కనుక వీరికి ఏం కలిగింది, బాధ కలుగుతూ వచ్చింది. సో వీరు దేవర్ కమిటింగ్ సిన్ అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దాట్ వీరికి సఫరింగ్ వస్తుంది. అంత మాత్రమే కాదు, చూడండి తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు. 3వ అధ్యాయము 9వ వచనము. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో ఏం చేస్తున్నారంటే వీరు ఆ సఫరింగ్లో వీరు ప్రార్థిస్తున్నారు దేవుడికి, ఆ తట్టుకోలేక
నిట్టూర్పులను వారు విడుస్తున్నారు. అంటే దే వర్ కమిటింగ్ సిన్ అండ్ దే వర్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దాట్ దే వర్ సఫరింగ్. తర్వాత వీరు దేవునికి సప్లికేషన్ అంటే దేవుడికి మొరపెడుతున్నారు. ప్రభా, మమ్మలను ఈ యొక్క బాధ నుంచి విడిపించండి, మేము మా శత్రువుల ఎదుట నిలవలేకపోతున్నాం, మమ్మలను రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని విడిపించండి అని వారు దేవునికి ప్రార్థనలు, వారి యొక్క మొరను దేవుడికి చేస్తున్నారు. తర్వాత చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 16వ వచనం ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతోంది? వారు పాపం చేస్తున్నారు. పాపం చేసిన కారణం చేత దేవుడు వారికి బాధను కలిగిస్తున్నాడు, చుట్టూ ఉన్నటువంటి శత్రుల చేతికి అప్పగిస్తూ. తర్వాత వీరు మళ్ళీ దేవునికి మొరపెడుతున్నారు. తర్వాత దేవుడు ఇప్పుడు వారికి సాల్వేషన్ అనగా రక్షణను, విడుదలను అనుగ్రహించడానికి న్యాయాధిపతులను దేవుడు ఆయా సందర్భాల్లో దేవుడు పుట్టిస్తున్నారు. మరి తర్వాత దేవుడు వారిని రక్షించిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే 3వ అధ్యాయము చూడండి 11వ వచనము. సో ఇట్లా దేవుడు వీరిని విడిపించిన తర్వాత ఏం జరుగుతోంది ఇక్కడ? నెమ్మది. దెర్ వాజ్ సైలెన్స్. పాపం చేస్తాం, దే వర్ సిన్నింగ్ అండ్ దే వర్ సఫరింగ్, దే వర్ డూయింగ్ సప్లికేషన్స్. తర్వాత దేవుడు వారికి సాల్వేషన్ అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత సైలెన్స్ అనగా పీస్, నెమ్మది ఆ దేశంలో ఉంటాం. తర్వాత చూడండి మళ్ళీ ఏం జరుగుతూ ఉంది 2వ అధ్యాయంలోనే 19వ వచనం. మళ్ళీ ఈ దేవుడు పుట్టించినటువంటి న్యాయాధిపతి వారికి విడుదలను, రక్షణను అనుగ్రహించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఇతర దేవతను అనుసరించి పూజించుతూ వాటికి సాగిలపడుతూ ఉండటం వలన తమ క్రియలనేమి, తమ మూర్ఖ ప్రవర్తనలేమి వీడొక మరి చూడండి మళ్ళీ పాపం చేస్తున్నాం. మళ్ళీ పాపం చేసిన కారణం చేత దేవుడు ఏం చేసి కింద వచనాల్లో మనం మళ్ళీ చూడొచ్చు, చదవాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ దేవుడు వారికి సఫరింగ్ని అనుమతిస్తున్నాడు. మళ్ళీ సఫరింగ్ వచ్చిన తర్వాత వారు సప్లికేషన్స్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మళ్ళీ దేవుడు ఇంకొక న్యాయాధిపతిని తీసుకొని వచ్చి వారికి సాల్వేషన్ అనుగ్రహిస్తూ వచ్చాడు. సాల్వేషన్ వారికి వచ్చిన తర్వాత, వారికి విడుదల వచ్చిన తర్వాత దెర్ వాజ్ సైలెన్స్, అంతా నెమ్మదిగా ఉంటూ వచ్చింది. మళ్ళీ ఏం చేస్తున్నారు? పరిస్థితులంతా కూడా నెమ్మదిగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి పాపం చేస్తారు. సో ఈ పాపపు చక్రం అనేటువంటిది, ద సైకిల్ ఆఫ్ సిన్ అనేటువంటిది అది జరుగుతూ వస్తూ ఉంది. ఇంకా చివరికి చూస్తే ఈ యొక్క అధ్యాయము ఇదే జరుగుతూ వస్తూ ఉంటుంది. తర్వాత చివరి అధ్యాయము, చివరి వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. అంతిమంగా ఏంటి ఇశ్రాయేల్ పరిస్థితి అంటే, వారికి ఏ రాజు లేడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తమకి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. మనము దీంట్లో నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కానీ మనము దీంట్లో నుంచి మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు అంటే ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితము చాలా మటుకు ఇట్లే ఉంటుంది. సో ఏంటి ఆ సిమిలారిటీస్? మరి దేవుడు తన యొక్క క్యారెక్టర్స్ని దేవుడు ఏం రివీల్ చేసుకున్నాడు అంటే, ఏ పుస్తకమైనా ఏదైనా లేఖన భాగం చదివేటప్పుడు ఇందులో దేవుడు ఏమని తన గురించి తాను బయలుపరుచుకున్నాడు. మరి ప్రజలు ఆ విధంగా చేస్తున్నారు, కానీ దేవుడి యొక్క స్వభావము ఏ విధంగా దేవుడు ఈ గ్రంథంలో బయలుపరుచుకున్నాడు అంటే ఈ గ్రంథం మొత్తంలో దేవుడు ఎట్లా బయలుపరుచుకున్నాడని చూసినప్పుడు చూడండి, మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన దేవుని యొక్క లక్షణాలన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. మనము లేవియాకాండంని మనము ధ్యానిస్తే ఎన్నో రకాలైనటువంటి బలులు. ఎందుకు ఆ బలు అంటే, ఆయన పరిశుద్ధుడు. దేవుణ్ణి సమీపించాలంటే ఎవరు ఆయన దగ్గరికి రాలేరు, ఎవరికి ఆ పరిశుద్ధత లేదు. దేవుని దగ్గర నిల్చోవడానికి కూడా
ఆయన సన్నిధిలోనికి రావడానికి ఎవరికి కూడా ఆ పరిశుద్ధత, ఆ నీతి సరిపోదు. సో దేవుడు అంత పరిశుద్ధుడు. ఆయన్ని మనము ఎవరితో పోల్చలేము. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క మహిమను భక్తుడు చూసినప్పుడు, నేను చచ్చిన వాడి వలె అయిపోయాను, నేను పాపిని, ఈ విధంగా అటువంటి మాటలను, సందర్భాన్ని మనం చూడొచ్చు. కనుక మన దేవుడు ఎటువంటి వాడు చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 16వ వచనం తీసిన వాళ్ళు చదవచ్చు త్వరగా. ఎస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మనం కూడా చాలాసార్లు మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలంగా, విమోచించబడినటువంటి బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధులంగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ మరి మనం కూడా చాలాసార్లు ఆ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాం చాలా ఏరియాస్లో. బికాజ్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనలో కూడా ఇంకా ఆ పాత స్వభావము, ఆ సిన్ నేచర్ ఉంది. కానీ మనం పాపం చేస్తూ ఉండాలని దేవుడు మనల్ని కృపచేత రక్షించుకోలేదు. మనం రోమీలు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చూసినప్పుడు, ఆ కృపను నిరర్ధకం చేస్తూ జీవించడానికి కాదు దేవుడు మనల్ని కృపచేత రక్షించుకుంది. ఆ కృపను ఆధారం చేసుకొని దేవుని కృప మీద ఆధారపడుతూ మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. కనుక ఈ యొక్క కాంటెక్స్లో చూసినప్పుడు, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో వారి యొక్క ఆ చరిత్రలో దేవుడు మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడిగా ఆయన తను తాను కనపరుచుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక దండించేటువంటి తండ్రిగా మనకు కనిపిస్తుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు వారికి నచ్చినట్టు వారు చుట్టుప్రక్కల ఉన్నటువంటి విగ్రహాలను వారు పూజిస్తున్నప్పుడు దేవుడు పోనీలేని వదిలిపెట్టలేదు. ఎందుకంటే వారు తన స్వకీయ సాంపాద్యం కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన యొక్క స్వకీయమైనటువంటి జనముగా దేవుడు భావించాడు కాబట్టి, వారిని విడిపించాడు కాబట్టి, దేవుడు వారు ఎట్లా పడితే అట్లా పాపం చేసుకుంటూ పోతూ ఉంటే దేవుడు వారిని విడిచిపెట్టట్లేదు. మనం కూడా రక్షించబడిన తర్వాత పాపం చేస్తూ దేవునికి అవిధేయులంగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధులైనటువంటి ఆ తండ్రి మనల్ని కూడా ఆయన విడిచిపెట్టట్లేదు. మన వ్యక్తిగత జీవితాల్లో మనం చూడొచ్చు. అనేక మార్లు ఏం చేస్తుంటాడు, ప్రతి ఒక్క సఫరింగ్, ప్రతి ఒక్క మన జీవితంలో జరిగే ప్రతిది కూడా దేవుడు మనం శిక్షిస్తున్నాడు అనుకోవడానికి వీల్లేదు. కొన్నిటికి మనకు జవాబులు కూడా ఉండవు, దేవుడు ఎందుకు అనుమతిస్తాడు. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం ఆల్రెడీ గతించిన వారాల్లో ధ్యానిస్తూ వస్తున్నాము. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక డిసిప్లినింగ్ ఫాదర్ లాగా దేవుడు మన జీవితంలో ఆయన పనిచేస్తున్నాడు. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు జీవితంలో దేవుడు ఆ విధంగా దేవుడు వారిని శిక్షకు వారిని అప్పగించాడో, చూడండి, నా కుమారుడా ప్రభు శిక్షంతో ఆయన గద్దించం విసుకోక, ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని కుమారులనుగా భావిస్తూ తాను ఒక తండ్రిగా మనకు ఉంటూ మనల్ని దేవుడు డిసిప్లైన్ చేయటము మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజల లైఫ్లో మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు వారిని చుట్టుపక్కల రాజులకు, ఆ యొక్క దేశాలకు వారిని అప్పగిస్తున్నప్పుడు వీరు తట్టుకోలేక, వారు ఆ బాధను తట్టుకోలేక ఏం చేస్తూ వచ్చారు, నిట్టూర్పులను విడుస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు మళ్ళీ ఏం చేశాడు, న్యాయపతి. అంటే ఇక్కడ దేవుడు కంపాషనేట్ ఫాదర్గా, దేవుని యొక్క జాలిని, ఆయన యొక్క మంచితనాన్ని మనం గమనించవచ్చు తన యొక్క పిల్లల పట్ల. కాబట్టి దేవుడు మనల్ని కూడా తన ప్రత్యేకమైనటువంటి జనముగా మన కొరకు తన స్వర్గమిచ్చి సంపాదించినటువంటి సంఘములో ఉన్నటువంటి సభ్యుల విషయంలో వారి జీవితముల పట్ల దేవుడు బాధ పెట్టు అట్లా వారిని ఆ బాధలో పెట్టేసి దేవుడు చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన జాలిపడేటువంటి దేవుడు. మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మనల్ని మన బాధలో నుంచి ఆయన విడిపించేటువంటి దేవుడుగా మన జీవితంలో ఉండటం మనము వ్యక్తిగతంగా గమనించవచ్చు. రండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కదా, మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, బాధ గుండా వెళ్తున్నప్పుడు
దేవుడు చూసి ఆనందించేటువంటి దేవుడుగా ఆయన లేడు. ఆయన కొంతకాలం వరకు మనల్ని శిక్షించినప్పటికీ, మనకు కొన్ని విషయాలు సందర్భాలు అనుమతించినప్పటికీ, ఆయన మనకు అనుమతించిన విషయాల్లో మనం బాధపడుతున్నప్పుడు ఆయన చూసి మన పట్ల ఆయన యొక్క కంపాషన్ని, ఆయన యొక్క జాలిని మన పట్ల కనుపరుస్తూ మనం మొరపెట్టినప్పుడు ఆయన విడిపించేటువంటి దేవుడుగా. అదే విషయాన్ని మనము ఇశ్రాయేల్ జీవితంలో కూడా చూడొచ్చు. వారు పాపం చేశారు వాస్తవమే, కానీ వారిని దేవుడు శత్రుల చేతులకు అప్పగించిన మాట వాస్తవమే. కానీ వారు బాధపడుతున్నప్పుడు దేవుడు చూడలేకపోతున్నాడు. వారిని దండించాడు. తర్వాత వారిని ఆ విధంగా దేవుడు తన యొక్క జాలిని, మంచితనాన్ని చూపిస్తూ దేవుడు వారి మొర విని వారిని విడిపించాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని కూడా మనం చూడొచ్చు. మన ఎదుట ఏదన్నా పాపము లేదా ఏదన్నా చెడ్డ విషయాలు ఎవరైనా చేస్తున్నప్పుడు మనకు కనిపిస్తే మనం ఏం చేస్తాం? ఏమంటే వి రియాక్ట్. అంటే తొందరగా మనము రియాక్ట్ అయిపోయి పేషెన్స్ లేకుండా, అంటే మన డీలింగ్ అట్లుంటుంది, మన యొక్క విధానాలు అట్లుంటాయి. కానీ దేవుడు తన ప్రజల పట్ల వ్యవహరించేటువంటి ఆ పద్ధతి ఏదైతే ఉందో అందులో దేవుని యొక్క దీర్ఘశాంతం కనిపిస్తూ ఉంది. వారు అక్కడ పోయి వారు విగ్రహాలని ఆరాధిస్తూ అటు పూజిస్తున్నప్పుడు దేవుడు ఎమ్మటే మొత్తి వారిని చంపేయట్లేదు. తన యొక్క దీర్ఘశాంతాన్ని దేవుడు వారిలా కనపరుస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు చాలా ఓపికగా, చాలా దీర్ఘశాంతముతోటి తన జాలిని చూపిస్తూ, చాలా ఓపికగా ఆయన నేర్పరైన శిల్పకారుని వలె మనలను తన కుమారుని స్వరూపంలోనికి మారుస్తూ వస్తున్నాడు. కనుక దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని కూడా మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, వారు బలహీనంగా నిట్టూర్పులు విడుస్తున్నప్పుడు దేవుడు వారిని రక్షించాడు. అదేవిధంగా మనం కూడా చాలాసార్లు ఆత్మీయంగా చాలా బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినప్పుడు మనల్ని చేయి విడిచేటువంటి దేవుడుగా ఆయన లేడు. మనం అట్లనే బలహీనంగా ఉండిపోవట్లేదు. అందుకే భక్తుడు పౌలు భక్తుడు అంటా ఉన్నాడు చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనము. అందుకు సో ఎప్పుడైతే మనం కూడా బలహీనంగా మన యొక్క స్థితిని చూస్తూ వి ఫీల్ యాజ్ దో వీఆర్ అన్వర్ది, మనకి ఇంకా అసలు శక్తి లేదు అనేటువంటి సందర్భాల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తన కృపను ఏ విధంగా అయితే పౌలు భక్తుడికి ఆయన ఆయన చాలాసార్లు ఎన్నోసార్లు వేడుకున్నప్పటికీ అక్కడ దేవుడు తన కృపను ఏ విధంగా అయితే అనుగ్రహించి బలాన్ని అనుగ్రహించాడో భక్తునికి, మన జీవితంలో కూడా దేవుడు మన బలహీన పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టకుండా మనకు తన కృపను, తన బలాన్ని అనుగ్రహిస్తూ మనల్ని దేవుడు లేపటం మన జీవితంలో చూడొచ్చు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఆయన ఎందుకు విడిచిపెట్టట్లేదంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. ఆయన చాలా కాలం క్రితము అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ సంతానానికి ఆ దేశాన్ని ఇస్తాను అని. కాబట్టి దేవుడు ఆ దేశాన్ని నమ్మదగిన వాడుగా ఉంటూ ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వారు తప్పిపోయిన పరిస్థితుల్లో కూడా, వారు అపనమ్మకంగా ఉంటున్నప్పటికి కూడా దేవుడు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటూ వారి పట్ల దేవుడు తన మంచితనాన్ని చూపిస్తూ వచ్చాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో చూడొచ్చు. తీయాల్సిన అవసరం లేదు, రాసుకోండి. మనము అపనమ్మకస్తులముగా మనము ఉన్నప్పటికీ దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేడు. కాబట్టి దేవుడు తన నమ్మకత్వాన్ని మన జీవితంలో ఎప్పుడూ ఆయన కనుపరుస్తూ వస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారికి విడుదల అనుగ్రహించడానికి దేవుడు న్యాయాధిపతులను లేపుతూ ఆ న్యాయాధిపతులకు పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని అనుగ్రహిస్తూ దేవుడు వారిని రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ కాంట్రాస్ట్ మనం చూద్దాము. కాబట్టి మన జీవితంలో కూడా ఈ యొక్క న్యాయాధిపతులు ఏ విధంగా అయితే దేవుడు వారికి అనుగ్రహించి వారిని విడిపిస్తూ వచ్చాడో, మనకు సంపూర్ణమైనటువంటి రక్షణను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ఈ న్యాయాధిపతుల జీవితంలో మనం గమనిస్తే వారు
దే వర్ నాట్ పర్ఫెక్ట్ జడ్జెస్ ఆర్ లీడర్స్. వారిలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో లోపాలు. వారు పిరికివారుగా, గిద్యోను దాక్కోవటము, తర్వాత దెబోరా విషయంలో, తర్వాత ఈ యొక్క యెఫ్తా, ఆయన కూడా ముందు వెనక ఆలోచించకుండా ఆయన యొక్క తీర్మానాన్ని చేయటము. తర్వాత సంసోను బెస్ట్ ఎగ్జాంపుల్, అంటే రాంగ్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎట్లా వాళ్ళు అపనమ్మకస్తులుగా వారు ఆ విధంగా జీవిస్తూ వచ్చారు. కానీ చూడండి, ఈ యొక్క క్రొత్త నిబంధన విశ్వాసుల జీవితంలో దేవుడు మనకు ఎటువంటి విమోచకుణ్ణి, ఎటువంటి దేవుణ్ణి అనుగ్రహించారంటే, ఏ పాపము లేనటువంటి, ఏ లోపం లేనటువంటి, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క కుమారుడైనటువంటి దేవుణ్ణి మన విడుదల నిమిత్తమై అనుగ్రహించాడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. రండి చూడండి నాతో పాటు హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు కనుక మనకు అనుగ్రహించబడినటువంటి ఆ విమోచకుడు ఏ పాపము లేనటువంటి వాడు. ఇంకా మనం చూడగలిగితే 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏ కపటము లేనివానిగా కనిపిస్తాడు. ఏ పాపం లేనివానిగా, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అటువంటి కపటము లేనటువంటి, పాపం లేనటువంటి, ఏ లోపము లేనటువంటి రక్షకుని మన విడుదల నిమిత్తమై దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఈ న్యాయాధిపతులను మనం గమనిస్తే వారు కొంతకాలం వరకే, వారి యొక్క కాల వ్యవధి, వారు ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ శత్రువుల నుంచి విడిపించడం కొరకే వారు నియమించబడింది. అర్థమవుతుంది కదా. సో అక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టినప్పుడు వారు దేవుడు ఒక న్యాయాధిపతిని లేపి అక్కడ విజయం వచ్చేంత వరకు వారిని దేవుడు వినియోగించుకున్నాడు. కానీ మన యొక్క రక్షకుడు, మన యొక్క విమోచకుడు, ఆయన నిత్యమైనటువంటి రక్షకుడు, తాత్కాలికమైనటువంటి రాజు కాదు, తాత్కాలికమైనటువంటి విమోచకుడు కాదు. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 నుంచి, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక, చదువు. చాలు. కనుక మనకు అనుగ్రహించబడినటువంటి ఈ విమోచకుడు, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన నిరంతరము ఉన్నవాడు గనుక, ఆయన మార్పు లేని వాడు గనుక మనలను ఆయన సంపూర్ణంగా ఆయన విమోచించాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి ఈ కాంట్రాస్ట్. ఈ యొక్క న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి విమోచనను అనుగ్రహిస్తూ వచ్చారంటే, ఈ బాహ్యమైనటువంటి ఎనిమీస్ నుంచి, అంటే ఈ కంటికి కనిపించేటువంటి శత్రువుల నుంచి ఇక్కడ విడుదలను అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఎవరు? అక్కడ నియమించబడినటువంటి న్యాయాధిపతులు. కానీ మనకు అనుగ్రహించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ ఉన్నటువంటి ఈ ఎనిమీస్ నుంచి మనల్ని రక్షించడానికి కాదు. చూడండి, మత్తయి సువార్త, ఆయన మనకు అనుగ్రహించబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఎస్. సో కనుక మనకు అనుగ్రహించబడినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుంచి ఓకే, మనం చూస్తూ వచ్చాం, మన శరీరమే మన యొక్క శత్రువు, మన యొక్క
ఈ లోకం మన యొక్క శత్రువు, మనలో ఉన్నటువంటి పాప స్వభావము, మన నేచరే మన శత్రువు. కనుక దీంట్లో నుంచి, ఈ పాపంలో నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు మన కొరకు అప్పగించాడు. కనుక ఆ రోజులో ఉన్నటువంటి న్యాయాధిపతులు చుట్టూ ఉన్నటువంటి ఎనిమీస్, శత్రువుల నుంచి విడిపించడానికి దేవుడు వారిని నియమిస్తే, ఇక్కడ మనకు అనుగ్రహించబడినటువంటి రక్షకుడు మనలను మన పాపముల నిమిత్తమై మన ఆత్మీయమైనటువంటి బంధకముల నుంచి మనల్ని విమోచించడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. సో వారు విడిపించారు, బాగానే ఉంది. దెన్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్? అక్కడ ఏం జరిగింది? వారిని విమోచించిన తర్వాత దేవర్ అగైన్ గోయింగ్ బ్యాక్. అంటే అక్కడ వారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్నారు, లేదా అక్కడ కొంతకాలము ప్రశాంతత, సమాధానం ఏర్పడింది. దట్ వాజ్ టెంపరరీ వన్. అక్కడ తాత్కాలికమైనటువంటి సమాధానాన్ని, తాత్కాలికమైనటువంటి శాంతిని వారు అక్కడ అనుభవిస్తూ వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. కనుక మనకు అనుగ్రహించబడినటువంటి రక్షకుడు మనకు చూడండి, రెండో కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు. కాగా ఎవడైనా క్రీస్తునిలా వాడు నూతన సృష్టి, పాతలు గంతించిన కొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. సో అనేకమైనటువంటి వచనాలని మనం చూడొచ్చు, కానీ నేను లిమిట్ అవుతున్నా. మనలను దేవుడు అనుగ్రహించడం, ఆయన శత్రులమైన మనలను తనతో సమాధానపరుచుకొని మన హృదయంలో దేవుని యొక్క సమాధానాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎటువంటి సమాధానం అంటే నది వలె ఓవర్ఫ్లోయింగ్ ఆ యొక్క పీస్ని దేవుడు తన బిడ్డల జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కార్యము ఇందాక చెప్పినట్టు అక్కడ శత్రువుల నుంచి దేవుడు విడిపిస్తే, ఇక్కడ దేవుడు మన హృదయంలో దేవుడు పనిచేస్తూ మనకు విడుదలను అనుగ్రహిస్తూ వచ్చని చెప్పాను కదా. దానికి ఇంకొక మాట జ్ఞాపకం చూడండి. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూడండి. నూతన హృదయమును మీకు ఇచ్చదు, నూతన స్వభావమును. సో గాడ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్వర్డ్లీ, బట్ చూడండి ఆ ఇన్వర్డ్ చేంజ్ గురించి దేవుడు ఇక్కడ చూడండి. నూతన హృదయమును మీకు ఇచ్చదు, నూతన స్వభావమును కలుగజేస్తును, రాతి గుండెను మీలో తీసివేసి మాంసం. సో నా ఆత్మను మీ నుంచి నా కట్టలను అనుసరించి వారు, నా విధులను గైకొన్న వారు మిమ్మల్ని చేసేదను. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు, వారికి చాలా టఫ్గా ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని వారు విధేయత చూపించాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది, వారికి చాలా భారంగా ఉండేది. కాబట్టి పదే తొలగిపోతూ వచ్చారు. కానీ ఇక్కడ దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యం ఏంటంటే, మన హృదయంలో దేవుని యొక్క కార్యం చేస్తాం. అందుకే మనము ఈ యొక్క పదాన్ని వాడుతూ ఉంటాం కదా, మారు మనసు అని. ఏంటిది మారు మనసు అంటే? చేంజ్ ఆఫ్ మైండ్. కనుక మన థింకింగ్ లెవెల్లో, మన ఆలోచించే ఆ కోర్ లెవెల్లో దేవుడు కార్యం చేస్తూ వస్తున్నాడు మన జీవితంలో. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం నిజంగా దేవుని స్తుతించాలి. ప్రభువా, ఏదో మాకు ఆజ్ఞలు ఇచ్చి ఇట్లా జీవించండి అని మాకు చెప్పట్లేదు, కానీ మా హృదయంలో, మా అంతరంగంలో మీ యొక్క కార్యాన్ని నెరవేరుస్తూ స్వభావ సిద్ధంగా మేము పాపులంగా జీవిస్తున్నటువంటి మమ్ములను, మా స్వభావాన్ని ప్రభా మీరు మారుస్తున్నారని ఆ విషయంలో మనము దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఈ న్యాయాధిపతులు, దేవుడు అనుగ్రహించినటువంటి న్యాయాధిపతులు, వారి యొక్క శక్తి, వారికి ఉన్నటువంటి బలము అది పరిమితమైంది. కానీ మనకు అనుగ్రహించబడినటువంటి రక్షకుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారో, ఆయన యొక్క శక్తికి పరిమితి లేదు. అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. చూడండి, మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా శిష్యులతో మాట్లాడిన మాటలో మనము ఈ యొక్క మాటను గమనించవచ్చు. 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. చాలు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము అనుగ్రహించమని. మన యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వం పైన అధికారము కలిగినటువంటి వాడు. ఇంకా కొన్ని వచనాలు చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము.
ఇంకా మనం మొదటి అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలు మనం చూడొచ్చు, 15 నుంచి 20 వరకు. తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూడొచ్చు, హెచ్చింపబడినటువంటి క్రీస్తు. కనుక ఆయన సర్వము పైన అధికారం కలిగినటువంటి, అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి రక్షకుణ్ణి తండ్రి అయిన దేవుడు మన కోసం అనుగ్రహించాడు. కనుక వీరి యొక్క కార్యము, ఈ యొక్క న్యాయాధిపతులు చేసేటువంటి కార్యము అది అసంపూర్ణమైనటువంటి కార్యము. వారు విడుదలను అనుగ్రహించారు, కానీ అది అసంపూర్ణంగా ఉంది. వారు కొంతకాలం సమాధానం కలిగి ఉంటున్నారు, నిమ్మలంగా ఉంటున్నారు, కానీ మరలా వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈ సైకిల్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. కనుక అది అసంపూర్ణమైనటువంటి ఒక రిడెంప్షన్గా ఉంటా ఉంది. కానీ మనకు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎటువంటి విమోచనమును, ఎటువంటి రక్షణను ఆయన అనుగ్రహించాడో చూడండి. అది సంపూర్ణమైనటువంటి రక్షణ. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచమని సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. కనుక తిరిగి మనకు పాపం మీద అధికారం లేకుండా, పాపం యొక్క అధికారంలో నుంచి దేవుడు మనలను రక్షించాడు. కాబట్టి మనము తిరిగి పూర్తిగా మనము లోకస్తులాగా ఎందుకు ప్రవర్తించట్లేదు అంటే, దేవుడు అంతరంగంలో మనకు దేవుడు చేసినటువంటి కార్యం అది. ఆ రోజుల్లో న్యాయాధిపతులు చేసినటువంటి కార్యం అది అసంపూర్ణమైనటువంటి కార్యంగా మనం చూడొచ్చు. కానీ దేవుడు తన బిడ్డల జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించడం ద్వారా ఆయన చేసినటువంటి రక్షణ కార్యం ఏదైతే ఉందో అది సంపూర్ణమైంది. ఇంకొక కాంట్రాస్ట్ ఏంటంటే, ఆ న్యాయాధిపతులు ఏ విధంగా అట్లా వారు విజయాన్ని వారు పొందుకోగలిగారు? వారు బలహీనులే, వారు పిరికివారు. గిద్యోను వెళ్ళి దాక్కుంటాడు. సో వారు ఎన్నో లోపం కలిగినటువంటి వ్యక్తులు. కానీ వారికి ఏ విధంగా అంత శక్తి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చి వారికి శక్తిని అనుగ్రహించి అక్కడ విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కొంతకాలం వరకే అక్కడ విజయము వారికి, ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారి దేహాలను విడిచిపెట్టి వెళ్ళిపోవటాన్ని మనం చూడొచ్చు. కానీ చూడండి, మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సదాకాలము మన దేహంలో మనతో పాటు ఉండేటువంటి దేవుడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 17 వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకమైన చెడుదు ఆయన ఎరుగుదనుక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మన లోపల మనతో పాటు సదాకాలం నిలిచిండేటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. అప్పుడు కొంతకాలం వరకే తాత్కాలికమైనటువంటి శక్తి వారికి వచ్చేది. కానీ ఇక్కడ చూస్తే దేవుడు ఇంకొక మాట చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తిని అందురు గనుక. సో పరిశుద్ధాత్మ మీ మీదికి రావటం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చిన తర్వాత. ఇంకొక మాట చూద్దాము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. చూడండి, ఇట్లా అనేకమైన విషయాల్ని మనము చూడవచ్చు. ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పర్మనెంట్గా నివసించడం గురించి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, మన యొక్క దేహంని పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆలయంగా చేసుకొని మనతో పాటు సదాకాలము ఆయన నివసించడానికి వచ్చాడు. అప్పుడున్నటువంటి శక్తి అది తాత్కాలికమైనటువంటిది. కానీ ఇప్పుడు పర్మనెంట్గా మనతో పాటు నివసించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు. ఇంకా చివరిగా చూద్దాము, వారికి చూస్తే చివరికి రాజు లేడు, కాబట్టి కట్టులేక వారు జీవిస్తూ, వారు తమకు ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ వచ్చారు. కానీ ఈ రోజున విమోచించబడినటువంటి ప్రజలంగా
ఆ దేవుడే మనకు రాజయ్యాడు. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా, మనకు దేవుడుగా ఆయన ఉంటూ వస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. ఆయనకు రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభు అనేక నామము ఆయన వస్త్రం పైన. కాబట్టి అప్పుడున్నటువంటి విజయము అది తాత్కాలికమైనటువంటిది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు రాజుగా ఉంటూ మనకు అత్యధికమైనటువంటి విజయమును మన జీవితంలో, ఆత్మ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కాబట్టి అక్కడ ఆ సైకిల్ని చూస్తే చూడండి, అగైన్ దేవర్ టర్నింగ్ బ్యాక్ అండ్ they were going into the fallen stage or the previous sin they were committing. సో వారు సిన్ చేస్తూ వచ్చారు, పాపం చేస్తూ వచ్చారు. దేవుడు వారికి సఫరింగ్స్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. తర్వాత వారు సప్లికేషన్స్ చేస్తూ వచ్చారు. మళ్ళీ దేవుడు వారికి సాల్వేషన్ని, న్యాయాధిపతులను లేపి వారికి రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. సాల్వేషన్ పొందుకున్న వారు చాలా సైలెంట్గా, అంటే ప్రశాంతత కలిగి వారు జీవిస్తూ వచ్చారు. అగైన్ సైలెన్స్ తర్వాత దేవర్ కమిటింగ్ ద సిన్. ఇది ఒక సైకిల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ యొక్క రాజు, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మనకు రాజుగా ఉంటూ మనకు మనము తిరిగి అలా వెళ్ళకుండా మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. మళ్ళొక్కసారి ఈ కాంట్రాస్ట్ ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఆ న్యాయాధిపతుల కన్నా భిన్నంగా, శ్రేష్టంగా మన జీవితంలో ఎట్లా ఉన్నట్టు చూద్దాం. వారు లోపములు కానిటువంటి వ్యక్తులు, పాపం చేస్తున్నటువంటి వ్యక్తులు, పాపులు, వాళ్ళు పడిపోయినటువంటి పతన స్థితిలో ఉన్నటువంటి న్యాయాధిపతులు. కానీ మన యొక్క రక్షకుడు, మన యొక్క విమోచకుడు, ఆయన పరిపూర్ణమైనటువంటి వాడు, ఏ పాపం లేనటువంటి వాడు, ఏ కపటం లేనటువంటి ప్రభువుగా మనకున్నాడు. ఇంకా చూస్తే ఆ కాల వ్యవధిని మనం చూడవచ్చు. కొంతకాలం వరకే వారికి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులు ఉండేవారు. కానీ మనకు సదాకాలము మనకు రక్షకునిగా ఉండడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహించాడు. ఇంకా వారి యొక్క విమోచనం చూస్తే వారి యొక్క డెలివరెన్స్, అది బాహ్యమైనటువంటి శత్రువుల నుంచి వారికి విడుదల. కానీ మనకు దేవుడు మన ఇన్వర్డ్ చేంజ్ని, అంటే మన లోపల ఉన్నటువంటి మన శత్రు నుంచి, అంటే మన దేహం నుంచి, పాపం మీద మనకు దేవుడు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారికి అనుగ్రహించబడినటువంటి ఆ శాంతి, సమాధానపు స్థితి ఏదైతే ఉందో అది తాత్కాలికంగా ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణమైనటువంటి మార్పును మనకు అనుగ్రహిస్తూ నూతన సృష్టిగా చేసి మనల్ని తనతో సమాధానపరుచుకొని ఆ యొక్క పొర్లి పారేటువంటి ఆ యొక్క సమాధానాన్ని మన హృదయంలో దేవుడు అనుగ్రహించాడు. ఇంకా చూస్తే వారి యొక్క శక్తి పరిమితమైంది. కానీ మన యొక్క దేవుడు, మన రక్షకుడు సంపూర్ణమైనటువంటి అధికారం కల దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో, ఆ విమోచన కార్యము అది కొంత మట్టుకే జరిగింది. కానీ మనకు ఆ విమోచన కార్యము సంపూర్ణంగా దేవుడు ఒకేసారి తన బలి ద్వారా, తన అర్పణ ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి రక్షణ అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు కొంతకాలమే వారిలో నివసిస్తూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలు ఉన్నటువంటి విమోచించబడినటువంటి ప్రజలముగా మన దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము తన యొక్క ఆలయంగా మన దేహంలో చేసుకొని మనలో నివసిస్తూ ఉన్నాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం చివరి వచనం చూస్తే 25వ అధ్యాయం చివరి వచనంలో, 21వ అధ్యాయం 25వ వచనంలో వారికి రాజు లేకుండా వారు ఆ యొక్క ముగింపు ట్రాజెడీగా ఉంటుంది. కానీ మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన మనకు రాజుగా ఉంటూ మన యొక్క పరిపాలకుడుగా ఉంటూ మన జీవితంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అత్యధికమైనటువంటి విజయాల్ని దేవుడు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఇస్తూ దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. కనుక ఈ యొక్క విషయాల్ని మనము దృష్టిలో పెట్టుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం.